ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఆయన ఈరోజు పార్టీకి సంబంధించిన ఒక వ్యవహారంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మీద తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికలన్నీ కూడా అబద్ధము. దాంట్లో దొంగ ఓట్లు అంటారా, లేదంటే దొంగ ఓటర్ల లిస్ట్ అంటారా, ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం అంటారా, వీటన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, చాలామంది స్వతంత్రబద్ధంగా ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రలోభాలకు, రాజకీయానికి సంబంధించిన అంశాలకు లొంగిపోయి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ దాక్కున్నా, రిటైర్డ్ అయ్యి బయటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి న్యాయపరంగా, చట్టపరంగా కోర్టుల ముందు నిలబెడతాము అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన డైలాగ్ని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చూసినా కూడా ప్యారల్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య ఈ స్లోగన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ స్లోగన్ ఎక్కువగా బయటికి తీసుకొచ్చి అధికారులు సరిగా పనిచేయకపోతే వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలే చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాహుల్ నోట జగన్ మాట అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఈరోజు జగన్ మాట్లాడితే రేపు ప్రపంచం దాన్ని అందుకుంటా ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. వస్తున్న ప్రపంచం అందుకునింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకుడు అందుకున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు మాట్లాడినాయి. ఇప్పుడు డైరెక్ట్ గా జాతీయ నాయకుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో పారాసిటమాల్ గురించి మాట్లాడారు. 2 కరోనాతో సహజీవనం తప్పదు అన్నాడు. అప్పుడు ప్రపంచమే అందుకునింది ఆయన స్లోగన్ ని. కొంచెం యథాలాపంగా ఉంటుంది కానీ అది ఐక్యరాజ్య సమితి కూడా అదే చెప్పించే వరకు. ఆ మాట ఆయన అన్నప్పుడు అందరూ ఆయన ఎలా పడితే అలా తిట్టారు. ఎవరైనా బుద్ధుండే ఎవరైనా కరోనాతో సహజీవనం చేయమంటాడా అని. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కరోనా ఉంది, ఇప్పుడు కూడా సొసైటీ చాలా పరిమితంగా ఉండొచ్చు, మనం అందరూ చేస్తూనే ఉన్నాం. చాలా మంది కరోనా వస్తా ఉంది, పోతా ఉంది. అంటే కరోనా అనేది ఒక సాధారణ ఫ్లూగా మారిపోయింది, జ్వరం లాగా. అది వస్తూ ఉంది, పోతూ ఉంది. కాబట్టి కరోనా తో సహజీవనం తప్పదు. అంటే కరోనాని ఆపే ఇంకా నిలువరించడం, పూర్తిగా బంద్ చేయడం కుదరదు. అది ఒక సాధారణ రోగంగా మారిపోతుంది. అది కూడా అంటే మనం జ్వరము, మలేరియా ఎట్టయితే సహజీవనం చేస్తున్నాం, అది కూడా ఒక ఫ్లూగా మారిపోతున్నాడు. ఈరోజు రుజువైంది అది. 2 పారాసిటమాల్ అంటే బహుశా మీ కరోనా తాకిడి గురయ్యలేదు, నాకైతే కరోనా వచ్చినప్పుడు ఆ టైంలో నేనైతే ఒక పారాసిటమాలే వాడినా, ఇంకేం వాడలా. పారాసిటమాల్, బలానికి కొన్ని మాత్రలు, నాన్ వెజిటేరియన్ అవి కొంచెం ఎక్కువ తీసి రెస్ట్ తీసుకున్నాం. జగన్ చెప్పింది కూడా అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పేటప్పుడు కొంత పరిశీలించి చెప్తాడు, కానీ ఎవరు చెప్పిన విషయం చెప్తాడు, ధైర్యంగా చెప్పేస్తాడు. అది ప్రపంచం అందుకునేంత వరకు ఆ మాటకి విలువ ఉండదు. అట్లా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈవీఎంల పైన. ఫస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తర్వాత ఇది ఈవీఎంలతో జరిగిన ఎలక్షన్ గా అనుమానం వ్యక్తం చేశారు. నాకు ఆధారాలు లేవు, బట్ మేము నమ్ముతున్నామని చెప్పినాడు. ఆ తర్వాత ఒడిస్సా ఎన్నిక, తర్వాత ఎక్కడ హర్యానా ఎన్నికలు అదే, తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు అదే, రాబోయే బీహార్ ఎన్నికలు ఈరోజు పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. బీహార్ ఎన్నికలు మీరు అట్లా చేయబోతారు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈవీఎంల గురించి ఈరోజు భారతదేశం అంతా ఆలోచించే పరిస్థితి వచ్చింది. తర్వాత ఇప్పుడు హెచ్చరికలు, మేము వస్తే మీ అంతు తేలుస్తాం అనేది మంచి స్లోగన్ అయితే కాదు ఎవరిచ్చినా కూడా. కానీ ఈ రోజు అది అనివార్యంగా మారిపోతాం. దీనికి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నది తర్వాత రోజుల్లో కేటీఆర్ గారు అన్నారు. ఈ రోజు ఏకంగా రాహుల్ గాంధీ గారు వీళ్ళన్నా కొంచెం యంగ్, రాహుల్ గాంధీ కూడా వీళ్ళ వయసే, బట్ ఆయన నేషనల్ లీడర్ కూడా చాలా మాట్లాడతాడు ఉంటాడు. కానీ జగన్ గారు, కేటీఆర్ గారు ఆవేశంతో మాట్లాడినప్పుడు మాట్లాడారు. కానీ ఆచితూచి మాట్లాడే రాహుల్ గాంధీ కూడా ఆ మాట అన్నాడు. అంటే ఒక వాస్తవం ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళు అదుపు తప్పినారు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి అడుగులు వత్తడం అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు భరించలేని స్థాతికి వెళ్ళిపోయింది. అది ఎలక్షన్ కమిషన్ ఇంకోట అనేది వస్తా ఉంది. లేకపోతే ఎన్నికల ప్రజా ప్రాతినిధ్య చట్టం 40 రోజుల పాటు అవి పెట్టుకోవాలి. ఆ మెటీరియల్ డేటా మెటీరియల్ పెట్టుకోవాలి. వీళ్ళు 20 రోజులకి కాల్చడం బారేసినారు, ఏమనాలి? కాబట్టి దీన్ని సాహసమే కదా, దుస్సాహసమే కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ రేపు విచారణ ఆదేశించేస్తే రేపు జగన్ మన రాహుల్ గాంధీ అన్నప్పుడు జైలు పోకుండా ఏమవుతారు? కాబట్టి నెంబర్ 1 హెచ్చరికలు అనివార్యం అవుతా ఉంది. ఈరోజు కింద స్థాయి నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే మేము అంతా చూస్తాం, 7 సముద్రాలు దాటినా చూస్తాం అనే మాట బెదిరింపుగా మారింది. ఈరోజు ఉందాగా మాట్లాడే రాహుల్ గాంధీ కూడా ఆ మాట అన్నాడంటే అది ఒక రియాలిటీగా మారుతా ఉంది. కాబట్టి ఈ రోజు జగన్ మాట నేడు రాహుల్ గాంధీ మాటగా మారింది అంటే
జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు మంచి చెడ్లు పక్కన పెడితే ఆ హెచ్చరించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. వ్యవస్థల్లో ఆ బలహీనతలు, ఆ పొరపాటు ధోరణులు పెరుగుతున్నాయి అనే ఆందోళన మాత్రం కలుగుతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆలోచించాల్సింది నేచురల్ గా పవర్ లో ఎవరున్నా వాళ్ళు కొంచెం అనుకూలంగా ఉండడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. సహజంగా జగన్మోహన్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఉంటది. చూశారు, జగన్ గారు ఉన్నప్పుడు కూడా జరిగినాయి కాదను. కానీ ఇప్పుడు ఒక పరిధి దాటిపోయి ఇష్టారాజ్యంగా తయారవడం వల్ల భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ దేశంలో అనేక వ్యవస్థలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ హెచ్చరిక పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని టోన్లు కలుస్తున్నాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఎట్లా అంటావు మేము వచ్చిన తర్వాత కొడతామంటే రాహుల్ గాంధీ లాగా అంటావు అనే పరిస్థితి వచ్చింది ఈ రోజు. కాబట్టి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, జగన్ అన్నాడు, ఈ రోజు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అంటే దేశం అన్నట్టే, అవును. జాతీయ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట ఇలా, ఖచ్చితంగా జగన్ మాట. మరి సోనియా మన శర్మిలా గారి దాంతో ఏకీభవిస్తలో చూడాలి. చెల్లెలు ప్రపంచం అంతా జగన్తో ఏకీభవిస్తుంది, చెల్లెలు మాత్రం ఏకీభవించట్లా. చూడాలి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఏకీపించి రాష్ట్రంలో లేకపోతే దేశం అంతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో బాగుందని చెప్తారో చూడాలి మరి. ఓకే, చూద్దాం మరి వ్యవస్థలు దానికి సంబంధించిన పనితీరును మార్చుకుంటే లేదనేది.